ఏపీ సాంస్కృతిక రాజధాని రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నగరం రాజమండ్రి నగరం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రాజమండ్రిలో రాజకీయం మాత్రం పూర్తిగా మారిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తరపున యువనేతలే తలపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్, అధికార వైసీపీ అభ్యర్థి కాగా మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కి చేరింది. అయితే రాజమండ్రి సిటీ ఓటర్లు ఏ పార్టీకి మద్దతివ్వబోతున్నారో ఎన్నికల ఫలితాలే తేల్చనున్నాయి. ఇద్దరికి బలాలు ఎలా ఉన్నాయో బలహీనతలు కూడా అలాగే ఉన్నాయి. మరి గెలుపు జెండా ఎగురవేసేదెవరు? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. ఈ పేరు చెప్పగానే కళ్ళ కాణాచిగా, సంఘ సంస్కృతుల నిలయంగా ఎందరో మహానుభావులు, కవులు, పండితులు కూడా ఈ యొక్క నగరం నుంచి తమ యొక్క కళాన్ని విదిలించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నిత్యం గలగలకు పారే గోదావరితో పాటు ఈ యొక్క గోదావరి నీటి ప్రవాహం వల్ల బీడుబారిన భూములు సైతం సస్యశ్యామలమవుతూ నిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే విధంగా ఈ యొక్క పచ్చని పైరు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తూ ఉండడం విశేషం. మరో పక్క చూసుకుంటే కనుక ప్రముఖ సినీ గేయ రచయిత ఆత్రేయ చెప్పినట్లుగా వేదంలా ఘోషించే గోదావరి అమరధామల్లా శోభిల్లే రాజమహేంద్రి అనే చందంగా ఈ యొక్క రాజమహేంద్రవరంలో నిత్యం వేదఘోషతో పాటు ఈ గోదావరి నది ఒడ్డున అంటే కాశీ తర్వాత వారణాసి తర్వాత రాజమహేంద్రవరంలోనే ఈ యొక్క పితృ సంస్కారాలు నిత్యం జరుగుతూ నిత్యం వేదఘోషతో అలలలారుతోంది. ఇలాంటి నియోజకవర్గాల్లో ఎందరో మహానుభావులు ఎమ్మెల్యేలుగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల తరుణంలో ఎవరు విజయం సాధిస్తారో అనేది చూద్దాం రండి. రాజమండ్రి రాజకీయం మంచి కాక మీద కనిపిస్తోంది. ఇద్దరు యువ నేతల మధ్య ఆధిపత్య పోరాటం పీక్ లెవెల్లో కొనసాగుతోంది. డి అంటే డి అన్నట్లు ఇద్దరు ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలతో దుమ్మురేపుతున్నారు. టీడీపీకి కంచుకోటైన రాజమండ్రి నగరంలో ఎలాగైనా గెలవాలనే టార్గెట్తో ఎంపీ భరత్ దూసుకుపోతున్నారు. ఇక టీడీపీ కూడా కంచుకోటను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. 16 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న ఆదిరెడ్డి కుటుంబం ఏం చేసిందని ఎంపీ భరత్ నిలదీస్తుండగా కమిషన్ల కోసమే ఎంపీ పనిచేస్తారంటూ ఆదిరెడ్డి వాసు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇరువురు నేతల కామెంట్లు మాత్రం నియోజకవర్గంలో కాకరేపుతున్నాయి. బాగా టక్కఫర్గా ఉంటుంది. నువ్వా నేనా అనే పరిస్థితుల్లోనే ఉంటుంది. ఎవరు వస్తారో ఏం చెప్పలేము. తెలుగుదేశం మీద ఉన్న అభిమానం కొద్దీ సిటీ వాళ్ళు, తెలుగుదేశం మీద ఉన్న అభిమానం కొద్దీ సిటీ వాళ్ళు వేస్తారండి. ఆయన చేసిన డెవలప్మెంట్స్, భరతరామ్ గారు చేసిన డెవలప్మెంట్స్, ప్రస్తుతం చేస్తున్న డెవలప్మెంట్స్ బట్టి కొంతమంది టర్న్ అవుతారు. కానీ భరతరామ్ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ డెవలప్మెంట్ లేదండి. ఈ మధ్యన వేస్తున్నటువంటి రోడ్లు, నేను దగ్గర ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నానండి. ఆయన ఆ డెవలప్మెంట్ అనేది అప్పటి నుంచి లేదండి. ఈ మధ్యన చేస్తున్నటువంటి డెవలప్మెంట్ దేవి చౌక్ సెంటర్ అవనివ్వండి, ఆర్యాపురం రోడ్లు అవనివ్వండి, ఏవి అప్పాల రోడ్ మా ఇవ్వనివ్వండి, ఏవైనా కూడా ఈ మధ్యన చేస్తున్న డెవలప్మెంట్ చేస్తున్నటువంటి పనులు వల్ల తప్ప అంతకుముందు ప్రీవియస్గా ఏమీ జరగలేదండి రాజమండ్రి. అందుకనే తెలుగుదేశం వాళ్ళే వస్తారండి సపోర్ట్గా. గెలుపే టార్గెట్గా రంగంలోకి దిగుతున్న వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఎంపీ భరత్ను పోటీకి పెట్టింది. ఎంపీ భరత్ కూడా చాలా కాలం ముందు నుంచే రాజమండ్రి సీటుపై గురిపెట్టారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటూ ప్రజల్లో పరపతి పెంచుకునేలా అడుగులు వేశారు. గుడ్ మార్నింగ్ రాజమండ్రి, రచ్చబండ వంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని భరత్ చేస్తున్న ప్రచారం రాజమండ్రిలో అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ తెచ్చిపెడుతుందని అంచనా వేస్తున్నారు. 4 ఏళ్లుగా రాజమండ్రిలో పెద్ద ఎత్తున చేపట్టిన పనులు తనకు గెలుపు తెచ్చి పెడతాయని బలంగా నమ్ముతున్నారు. మరోవైపు భరత్ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పార్టీలో బలమైన నాయకులను, సీనియర్లను దూరం పెట్టడంతో పార్టీలో అంతర్గత విభేదాలొచ్చాయి. దీంతో వారు ఎన్నికల్లో భరత్కు సహకరించారని టాక్ వినిపిస్తోంది. ఏదొస్తే బాగుంటుందంటే సైకిల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. మరి ఎందువల్ల అంటే ఇవన్నీ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదండి. మాలాంటి వాళ్ళు ఏం బతుకుతామండి?
ఏ పథకాలు ఇచ్చినా మన మీదే కదండి ఆడు పెట్టింది. అది ఏదైనా మన మీదే కదా. చంద్రబాబు నాయుడు గారే రావాలనుకుంటున్నాం. ఇక టీడీపీ అభ్యర్థి కూడా నియోజకవర్గంలో తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాజమండ్రిలో పలు వ్యాపారాలు, వాణిజ్య రంగాల్లో పట్టున్న వెలమ సామాజిక వర్గ నేతగా ఆదిరెడ్డి కుటుంబానికి పెద్ద ప్లస్ పాయింట్ అని గత ఎన్నికల్లోనే రుజువైంది. మరోసారి ఆదిరెడ్డి కుటుంబం పోల్ మేనేజ్మెంట్లో పైచేయి సాధించే అవకాశాలున్నాయనే మాట కూడా వినిపిస్తోంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు భరత్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొడుతున్నారు. ఇక కూటమి సపోర్టు కూడా ఆదిరెడ్డికే ఉండడంతో గెలిచే అవకాశముందని ఆయన అనుచరులు అనుకుంటున్నారు. అంతేకాకుండా వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా టీడీపీకి కలిసొస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిరెడ్డి వాసు సతీమణి ఆదిరెడ్డి భవానీ పెద్దగా ప్రజల్లో లేకపోవడం ఆదిరెడ్డి వాసుకు మైనస్ కావచ్చంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుంటుందండి. ఎమ్మెల్యేగా భర్త గారు ఉంటే బాగుంటుందండి. అభివృద్ధి కనబడింది కదండి. ఇప్పుడు వరకు పార్లమెంటు దీంట్లో ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరు లేరు. లాస్ట్ టైం మాగంటి మురళీమోహన్ గారు ఉన్నారు, కానీ ఆయన ఎప్పుడు కూడా కనబడలేదు మాకు. భర్త గారు బాగుందండి. మొత్తానికి ఇద్దరు యువ నేతల రాజకీయం రాజమండ్రిలో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. ఒకప్పుడు సంస్కృతికి, సాంప్రదాయాలకు చిరునామాగా నిలిచిన రాజమహేంద్రవరం రాజకీయం హైటెన్షన్గా మారడం ఎన్నికల ఫలితంపైన ఉత్కంఠ పెంచేస్తోంది. ఇద్దరు పోటాపోటీగా ప్రచారాలు చేసినా ప్రజలు ఎవరికి ఓటు వేస్తారనేది ఉత్కంఠగా మారింది. రాజమండ్రి టీడీపీ కంచుకోట అన్న పేరును ఆదిరెడ్డి వాసు నిలబెడతారా, లేక ఈసారి రాజమండ్రి సిటీలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న భరత్ కల నెరవేరుతుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులుగా వేచి చూడాల్సిందే. రెండు 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రాజమండ్రి నియోజకవర్గం కాస్త రాజమండ్రి సిటీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. అయితే ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మొత్తం 7వ వార్డు నుంచి 35వ వార్డు వరకు, అలాగే 42వ వార్డు నుంచి 89వ వార్డు వరకు కూడా సిటీ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా గుర్తింపు తీసుకురావడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ 2,64,687 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,27,410 మంది, అలాగే మహిళలు 1,37,227 మంది ఉన్నారు. అయితే ఈ యొక్క నియోజకవర్గం ఆది నుంచి కూడా తెలుగుదేశానికి ఆయువు పట్టుగా ఉన్న నియోజకవర్గంగా చెప్పవచ్చు. అయితే నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 1994వ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర అనంతరం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గోరంట్ల బుచ్చి చౌదరి టీడీపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి రౌత్ సూర్యప్రకాశ్రావు ఈ యొక్క నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ రాజమహేంద్రవరం నియోజకవర్గాల్లో 6 సార్లు గోరంట్ల
కొనకట్ల బుచ్చి చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ఎప్పుడు అటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ సారస్వత ఎన్నికల్లో కూడా టీడీపీకే పట్టడం కడుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క మార్గాని భరత్ అధికార వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాసు పోటీలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే తూర్పుగోదావరి జిల్లా యాసలో చెప్పుకుంటూ పోతే కనుక ఈ యువ నాయకులు ఇద్దరు కూడా పందెం కోళ్ళ వలె నిరంతరం కూడా ఈ యొక్క బరిలో దిగి సై అంటే సై అనే విధంగా ఎన్నికల రణరంగంలో దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. అయితే మార్గాని భరత్ ఎంపీగా పనిచేసి అధికార పార్టీ వైఫల్యాలతో పాటు ఆయన ఒంటెద్దు పోగొడుతూ పోవడం, సీనియర్ నాయకులను సైతం పక్కన పెడుతూ ఉండడంతో ఆయనపైతే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందని చెప్పవచ్చు. అయితే యువకుడు ఉత్సాహవంతుడిగా ఉన్న ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అయితే కొత్తగా ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ కూడా భరత్ చేసినటువంటి ఈ యొక్క అవినీతి పనులు రుజువులతో సహా నిరంతరం మీడియా ముందు చూపించడం, అలాగే తనదైన శైలిలో తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావుని వెంటబెట్టుకుని తనదైన శైలిలో రాజకీయ పావులు కదుపుతూ పైచేయిగా ప్రస్తుతం అయితే ఉన్నట్లుగా కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక అధికార వైసీపీ వైఫల్యాలతో పాటు భరత్ ఒంటెద్దు పోకడ, అలాగే ఆయన మాట తీరు కూడా కార్యకర్తలతో సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం అయితే ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో కూడా ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని టీడీపీ అంటే టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గాన్ని టీడీపీ మళ్ళీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజిబాబు, ప్రైమ్9 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.